హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వచ్చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తయారు చేసుకొని తింటారు. మీరు ఎప్పుడు దొండకాయని చూసినా ఇదే కర్రీ మీకు గుర్తొస్తుంది. మరి ఇంత టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. స్టవ్ వెలిగించుకో, ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ వెండి కొబ్బరి వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అవుతున్నాయి అనగానే ఇప్పుడు 2 లవంగ ముగ్గులు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కన్నా తక్కువ మెంతులు, అంటే 1/2 కన్నా కొంచెం తక్కువ అండి, మెంతులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూను గసగసాలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జారీలోకి తీసుకొని ఈలోపే కడిగి కట్ చేసుకున్న దొండకాయలు చూడండి, ఈ షేప్లో కట్ చేయాలండి గుత్తి దొండకాయని. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాం. వచ్చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో దొండకాయలు వేసేసుకోండి. ఇందులో దొండకాయలు వేసుకున్నాం కదండి, ఇవి బాగా మగ్గిపోవాలంటే పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది, ముక్క మెత్తబడిపోతుంది అనగానే బౌల్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకోండి. కాసేపట్లో చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో పచ్చివాసన పోయినంత వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత ఈలోపే కట్ చేసి పెట్టుకున్న 2 స్మాల్ టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. అవి బాగా సాఫ్ట్గా మగ్గిపోయినంత వరకు ఉంచుకున్న తర్వాత దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయాక మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకొని, ఆ మసాలా అంతా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే పైకి ఆయిల్ తేలిపోయింది కదా. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే 1.5 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి మగ్గించేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా, శుభ్రంగా మగ్గిపోయిందని అర్థం. దీంట్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా మగ్గించేసుకొని మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ మసాలా కర్రీ రెడీ. చపాతీలోకైనా, రోటీకైనా, రైస్లోకైనా చాలా బాగుండే కర్రీ అండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన కర్రీ. ఇలాంటి మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు.